కాలేజ్కి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింటే ఇంకా సార్ కూడా ఫోన్ చేసి దమ్ చేస్తా అంటే ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయినాము. మాకు దగ్గరలో ఒక గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకుందాం అనేసి ఫిక్స్ అయినాము. ఇంకా బైక్ పార్కింగ్ లో పెట్టేసి గుడి లోపలికి అయితే వచ్చేసినాము. ఆ స్టెప్స్ ఎక్కుతా అంటే తెలియని ఫీల్ అయితే వస్తా ఉంది. ఈ గుడి గోపురం చూడండి, ఆ రోజులు ఎంత కష్టపడి కట్టారు, ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్ పేరేంటో మీకు చాలా మంది తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసినాము. అక్కడ ఫోటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంటే అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయింది. అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా కాలేకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా దారి మధ్యలో వెళ్తా అంటే ఒక చెరువు అయితే కనపడ్డది. ఈ చెరువు అయితే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే అక్కడ నుంచి వెళ్తా అంటే బండ్ల గణేశన్ అయితే కనపడ్డాడు. ఎందుకు వచ్చాడు ఏంటి అనేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అక్కడైతే ఆగినాము. తీరా తెలిసింది ఏంటంటే తిరుమలకి అయితే సంకల్ప యాత్ర అయితే చేస్తున్నారంట. ఇంకా మేము కూడా సార్ అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచి ఇంకొక ఫోటో దిగేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ కాలేకి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా మా ఫ్రెండ్ గారు బైక్ తోలుతా అంటే నేను బ్యాక్ సీట్ లో కూర్చొని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నా మ్యూజిక్ పెట్టుకొని. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ నల్లమల ఫారెస్ట్ కి అయితే ఎంటర్ అయినాము. ఈ గ్రీనరీ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అసలు నేను ఎక్కడ చూడలేదు ఇంత గ్రీనరీ అయితే. ఆ గ్రీనరీని ఎంజాయ్ చేసే లోపు తిరుపతి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మా కాలేజ్ అయితే 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఒక్కసారి ఈ బ్రిడ్జ్ పైన స్వామివారి నామాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తున్నాయో. నిజం చెప్పాలంటే తిరుపతికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి ఈ నామాలు అనేసి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.